హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే రుచికరమైన దోసకాయ పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే దోసకాయని చాప్ చేసుకోండి. ఆ తర్వాత 6 టమాటాలని, 2 ఉల్లిపాయలని, ఇంకా 7 పచ్చిమిరపకాయలని చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ కుక్కర్లోకి 2 టీ గ్లాసుల కందిపప్పుని పోస్తున్నాను. కందిపప్పు పోయగానే మనం చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అంటే దోసకాయలు, టొమాటోలు, ఇంకా ఉల్లిపాయలు, మనం చాప్ చేసుకున్న చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో కావాల్సినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 1 టంబ్లర్ వాటర్ని యూజ్ చేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ వాటర్ కావాలంటే 1.5 కానీ 2 గ్లాసెస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, మీరు ఎక్కువ కంటెంట్ చేసుకుంటుంటే. ఆఫ్టర్ యాడింగ్ వాటర్ మీరైతే 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఆ టర్మరిక్ పౌడర్ పైన మాత్రమే కాకుండా లోపలికి కూడా అబ్జర్వ్ అయ్యేటట్టు మంచిగా అటు ఇటు కలుపుకోండి. ఆఫ్టర్ దట్ ఇంకొన్ని వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి. అండ్ దాంట్లోనే ఒక 2 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. సో దట్ మనకి వెజిటేబుల్స్ అండ్ ఆ పప్పు కూడా బాగా బాయిల్ అవుతాయి. యాడ్ చేసేసుకున్న తర్వాత కుక్కర్ లిడ్ టైట్గా పెట్టండి, లూజ్గా ఏమాత్రం కూడా పెట్టకూడదు. మంచిగా ఫిట్ అయిన తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను స్టవ్ మీద కూడా పెట్టేశాను అండ్ వెయిటింగ్ ఫర్ విజిల్స్. సో విజిల్స్ కూడా వస్తున్నాయి. నేనైతే ఇక్కడ పప్పుని ఒక 6 to 7 విజిల్స్ వరకు పెట్టాను. అండ్ ఇక్కడైతే నేను పప్పుని దించేస్తున్నాను. ఎలా బాయిల్ అయిందో చూద్దాం. సో నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మొత్తం వెజిటేబుల్స్ అండ్ దిస్ ఎవ్రీథింగ్. మనం ఎనుపుకోవాలి పప్పు గుత్తుతో, అదైతే నేను ఇక్కడ చూపించట్లేదు. దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. తర్వాత కడాయి పెట్టేసి దాంట్లో మీకు కావాల్సినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇది మనం తాలింపు వేయడానికి యూజ్ చేస్తామన్నమాట. సో యాడ్ చేసుకున్న తర్వాత మనం సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్నులపాయలు ఒకసారి, అండ్ దెన్ మినప్పప్పు, ఇంకా ఆవాలు, జీలకర్ర, అండ్ మిరపకాయలు, ఎండుమిరపకాయలు, అండ్ కరివేపాకు, ఇవన్నీ తీసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి నిదానంగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఫస్ట్ నేను చిన్నులపాయలు యాడ్ చేశాను. అండ్ దెన్ మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు యాడ్ చేశాను. ఆ తర్వాత సపరేట్గా ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇవి వేయగానే ఆ స్మెల్ ఇట్స్ రియల్లీ నైస్ టు స్మెల్. యాడ్ చేసుకున్న తర్వాత చాలా గుడ్ స్మెల్ అయితే వస్తుంది. దీన్ని ఫుల్గా రోస్ట్ చేసేసిన తర్వాత ఆ చిన్నులపాయలు అనేది గోల్డిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆ ఆయిల్ మొత్తాన్ని ఈ పప్పులోకి వేసేసుకోండి. పప్పులోకి వేసేసుకొని బాగా పప్పుని అటు ఇటు కలుపుకోండి. మీ ఎమ్మి దోసకాయ పప్పు ఇంకొన్ని మినిట్స్లో రెడీ అయిపోతుంది. సో ఫాస్ట్గా అటు ఇటు కలిపేసుకొని దీన్ని ఒక 2 to 3 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ మాత్రం. జస్ట్ ఆ హీట్కి అది మొత్తం కలిసేటట్టు జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఇట్స్ రియల్లీ ఎమ్మి దోసకాయ పప్పు వేడి అన్నంలో వేసుకుంటుంటే రియల్లీ వెరీ నైస్ అన్నమాట. సో guys, please do subscribe and like my videos. Thank you for watching.